సరసాలాటలు రేగిపోనా రేతిరల్లే ఇప్పుడే వయసు పిలుపు వరసగలితే చిలిపిగ శృంగార లీలల్లో నాతో నీ పందెమా రావే నా అందమా రావే రమణి ఆనక ఇంతవరకు నేను చెప్పిందంతా మీ బుర్రకెక్కినట్టేనా? బ్రహ్మాండంగా. రేపు సాయంకాలం నేను నీతో కలిసి మీ నాన్నగారి దగ్గరకు వచ్చి మన పెళ్లి విషయం మాట్లాడాలి, అంతే కదా? వెరీ గుడ్. రేపు సాయంకాలం 4 గంటలకల్లా మీ రూమ్కి వస్తాను. మా ఇంట్లో గడియారం 5 కొట్టేటప్పటికి మనం మా ఇంట్లో ఉంటాం. ఒకవేళ మీ గడియారం చెడిపోతే? అబ్బా జోక్ లేకండి, నాకు ఒళ్ళు మండుతుంది. రేపు సాయంకాలం 4 గంటలకు మీ రూమ్కి వస్తున్నాను. ఓకే. కలిసిందే. నేను ఇక్కడ ఉండను, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అమ్మా లక్ష్మి, ఎక్కడికి వెళ్తానంటున్నావు? ఈ వీరయ్య గుప్పెట్లో చిక్కిన పిట్ట బయటికి ఎగడం అనేదే లేదే. నేను చెప్పినట్టు ఆ గదిలో మంచం మీద పడి ఉండాల్సిందే. మీకు దండం పెడతాను, నన్ను వెళ్ళిపోనివ్వండి. ప్రేమించిన మనిషిని పెళ్లి చేసుకోవడం కోసం పట్నం వచ్చిన నన్ను అన్యాయం చేయకండి, నన్ను వెళ్ళిపోనివ్వండి. ఏడుపులు మొత్తుకోళ్ళు మొదలెట్టావా మెత్తగా దన్నేస్తాను. మరోసారి వెళ్తానన్నావా చర్మం వచ్చేస్తాను. సాయంత్రానికి ప్యాసింజర్లు వస్తారు. ఒక రోజు అలవాటు పడ్డావంటే రేపు నువ్వే రెడీ అవుతావులే. జయ భారతి, దీన్ని రెడీ చేయవే. లక్ష్మి, నా తోబుట్టులా అనిపిస్తున్నావు. నన్ను ఎలాగైనా రక్షించక్క, నన్నెలాగైనా రక్షించక్క. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. నన్ను బయటికి పంపేలా చేయక్క. ఒక్కసారి ఇక్కడికి వచ్చిన మనిషి మళ్ళీ వెళ్ళడం అనేది జరగని పని. అలా అనకక్క, నన్నెలాగైనా కాపాడు. చూడమ్మా, నేను పెద్దగా నీకేం సహాయం చేయలేను. కాకపోతే నువ్వు ప్రేమించిన అబ్బాయికి ఉత్తరం రాసిస్తే రహస్యంగా దాన్ని పోస్ట్ చేయిస్తాను. అప్పుడు అతని నుంచి నేను కాపాడుకోవచ్చు. ఆయనకి నా పరిస్థితి తెలిస్తే తప్పకుండా వచ్చి నన్ను కాపాడుతారు. అయితే ఉండు, ఒక కార్డు ఇస్తాను, నువ్వు ఉత్తరం రాయి. గోపి 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 గోపి, వచ్చేసావా? మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి మన పెళ్లి గురించి మాట్లాడదాం, పద. అయ్యో, మీకేమైనా మతిపోయిందా? ఏ ఒళ్ళంతా సబ్బు రాసుకొని వెళదా ఉంటారేమిటి? ముందు వెళ్ళి స్నానం చేసిరండి. అలాగే. సరోజ, కొన్ని సంవత్సరాలుగా ఈ వెధవ చేతులతో తోముకుని బోరు కొట్టేసింది. వెరైటీగా నీ అందమైన చేతులతో నా వీపు తోముతావా? సిగ్గు లేకపోతే సరే, వెధవ సరదాలు మీరు. వెళ్ళి స్నానం చేసండి, వెళ్ళండి. అన్నయ్య, అన్నయ్య లేడమ్మా, బజార్కి వెళ్ళాడు. చిన్ని బాత్రూమ్ లో ఉన్నాడు. సరోజ గారు, రాకూడని సమయంలో వచ్చానేమో, సారీ. మా అన్నయ్యకి ఉత్తరం వచ్చింది, ఇచ్చేయండి. మీ పాదదాసి లక్ష్మి, గోపాలకృష్ణ గారు. ఎవరి పాదదాసి ఇవిడే? కాబోయే శ్రీవారి పాదపద్మములకు లక్ష్మి నమస్కరించి వ్రాయినది. మీరు చెప్పినట్టే ఇల్లు వదిలి వచ్చేశాను. వీర్రాజు అనే దుర్మార్గు చేతుల్లో చిక్కుకుపోయాను. మీరు నన్ను తక్షణం రక్షించకపోతే ఆత్మహత్య చేసుకోక తప్పదు. ఇంతకంటే వివరాలు రాయలేను. అడ్రస్ కింద రాస్తున్నాను. ఇట్లు మీ పాదదాసి లక్ష్మి. ఇందాక పరమాణంలో పురుగులాగా మా చెల్లా ఇచ్చినందుకు ఆ విషయం అలా ఉంచండి. మీ పాదదాసి లక్ష్మి ఎవరు? పాతదాసి? ఓహో, పాత పని మనిషా? అది లక్ష్మి కాదు, సూరమ్మ. పొద్దున్నే తొడవడానికి వచ్చి చీపురు కట్టుతో నన్నే కొడుతుందని పళ్ళొంచి తీస్తే 2 నిమిషాల్లో డ్రెస్ మార్చుకుంటాను. చాలండి, ఏవో కబుర్లు చెప్పి నన్ను మాయ చేద్దాం అనుకుంటున్నారా? కాబోయే శ్రీవారు అని మీకు ఉత్తరం రాసిందిగా. సూరమ్మ గీరమ్మ అనే పని మనిషి అంటే నేను నమ్ముతాను అనుకుంటున్నారా? కాబోయే శ్రీవారు అని ఉత్తరం రాసిందా? రాస్తే నువ్వే కదా రాయాలి. అసలు మిమ్మల్ని నమ్మడం నాదే బుద్ధి తక్కువ. మీ మగాళ్ళంతా ఇంతే. మీ మొహం చూస్తేనే పాపం. సరోజ, మై గాడ్, ఈ ఉత్తరాన్ని బట్టి మా చిన్నాడి క్యాండిడేట్ లక్ష్మి ప్రమాదంలో చిక్కుకుందన్నమాట. అది చూసి నా క్యాండిడేట్ అర్జెంట్ గా అపార్థం చేస్తుందన్నమాట. ఈవిడ సంగతి తర్వాత ఆలోచించచ్చు. ముందు లక్ష్మిని రక్షించాలి.
వీర్రాజు, సత్యనారాయణ వీధి, విజయవాడ. ఏమండి, వీర్రాజు గారు ఇల్లు కంపెనీ? కంపెనీయా? ఈ మధ్య వీర్రాజు ఏమన్నా బిజినెస్ చేస్తున్నాడా? పెద్ద బిజినెస్ పెట్టాడు, అదే వాడి ఇల్లు. ఆహా, థ్యాంక్ యూ. హలో సావిత్రి గారు, మీరెప్పుడు వచ్చారు? నిన్నేనండి, పండగ కదా, అందుకని నాన్నగారు తీసుకొచ్చారు. వెరీ గుడ్. మా పెద్దోడు ఉన్నాడా? ఇప్పుడు బయటికి వెళ్ళారండి. అదేమిటండి? చిన్న యాక్సిడెంట్ జరిగింది. మా వాడు కూడా ఎవరన్నా ఉన్నారా? సరోజు గారు లేరు, వచ్చి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మీ అన్నగారు హడావుడిగా వెళ్ళారు. ఓహో, అలాగా. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటాడండి. నేను డ్రెస్ చేంజ్ చేసుకొస్తా. ఏంటండి అబ్బాయి గారు, ఎవరు మీరు ఇలాగొచ్చేసారు? ఇయ్యాలటప్పుడు కావాల్సి వచ్చింది ఏంటి? క్యాండిడేట్ ఏంటండి? నా పేరు గోపాలకృష్ణ. ఇక్కడ లక్ష్మి అనే అమ్మాయి ఉందంటేను, ఆ అమ్మాయి కోసం వచ్చాను. లక్ష్మి? ఏ లక్ష్మి అండి బాబు? అమలాపురం లక్ష్మి, పెద్దాపురం లక్ష్మి, రాజమండ్రి లక్ష్మి? ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క లక్ష్మి ఉంటే ఉండొచ్చేమో గానీ నేను వాళ్ళ కోసం రాలేదు. 2 రోజుల క్రితం వచ్చిందే ఆ లక్ష్మి కోసం వచ్చాను. అయితే ఉండండి, మా ఆవిడ కనుక్కొని చెబుతాను. నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుందమ్మా. నువ్వు ఇచ్చిన ఉత్తరం పోస్ట్ లో వేశాను, కానీ ఇంకా నీ గురించి ఎవరు రాలేదు. ఇవాళ రేపట్లో ఆ వీరయ్య నిన్ను పరాయి మగాళ్లతో పంపించి తీరుతాడు. అందుకని ఈ దొడిదారమ్మటి పారిపోమ్మా. అక్క, తర్వాత వాడు నన్ను కొడితే కొట్టాళ్లే, ఓ ఆడపిల్ల జీవితం కాపాడననే సంతృప్తైనా నాకు మిగులుతుంది. ఎప్పుడో కొట్టడం కాదే, ఇప్పుడే నీ బుర్రక బొక్కెడతానే. నేను డబ్బిచ్చుకున్న పెట్టని పంపించేద్దామని చూస్తా. నేను హత్య చేయలేదండి. హత్య? లక్ష్మి, లక్ష్మి! మై గాడ్, ఈవిడ చచ్చిపోయినట్టుంది. పారిపోతాడు. బాబు, నా పెళ్ళాన్ని చంపి ఆ మోటార్ సైకిల్ మీద పారిపోతున్నాడు బాబు. వాడు ఎవడో తెలియదు, పేరు మాత్రం గోపాలకృష్ణ. వెళ్ళుంటారు. అదేమిటండి, వాడేమైనా కొత్త పద్దాసిని అపాయింట్ చేశాడా కాళ్ళు అవి పట్టడానికి? అనవసరంగా నాకు ఒళ్ళు మండించకండి. మీ పాదదాసి లక్ష్మి ఆయన గారికి ఎవరితో ఉత్తరం రాసిందిగా మొహాన్ కొట్టి వచ్చేసాను. ఎక్స్క్యూజ్ మీ, మీ పాదదాసి లక్ష్మి అని ఉందా? ఇఫ్ యూ డోంట్ మైండ్, పైన ఎవరి పేరు రాసిందండి? ఇంకెవరి పేరుంటుంది? గోపాలకృష్ణ. చంపేశారండి. ఆ ఉత్తరం నాకు వచ్చిందండి బాబు. ఆ లక్ష్మి నా పాదదాసి అండి. నిజంగా? నిజమండి. మీరు అనవసరంగా మా పెద్దవాడి తాలూకాని పొరపాటు పడ్డారు. అయ్యో, ఏమిందండి? ఎంత తప్పు చేశాను. నిజం తెలుసుకోకుండా, ఆయన చెప్పే మాటలు వినిపించుకోకుండా తొందరపడి వచ్చేసాను. కొంప ముంచేశారు. మా వాడి పాటికి బాధతో ఏ నూతులో దూకే ప్రోగ్రామో పెట్టుకుని ఉంటాడు. పదండి, అర్జెంట్ గా వెళ్ళి మనం రక్షించుకుందాం. పెద్దడా, ఒరే పెద్దడా, ఆగు, వెనక్కి తిరుగు. బాత్రూమ్ లో కాదు, నీతో పాటు ఎవరు వచ్చారు? సరోజ్ వచ్చింది. నెమ్మదిగా లోపల రమ్మను. తలపేసాయి. దగ్గరకు కాదు, గడిపెట్టు. మీ ఇద్దరు అలాగే 3 అడుగులు ముందుకు వేయండి. 1, 2, 3. నేను ఇదేం కొట్టాలో అంటారా? చిన్నపిల్లలా ముసుకేసుకుని మంచం కింద దాక్కున్నావు. ముందు బయటికి రా. దాక్కోవటం నాకేం హాబీ, అలవాటు కాదురా. కొంప మునిగే అంత కష్టం వచ్చింది. ఏమైంది? స్టేట్ లో ఉన్న పోలీస్ అంతా నా కోసం తెగ్గాలిస్తున్నారు. అదేంటి, నువ్వు చాలా శోభరాజువే, నాకు మంగళ సింగ్వే కావు. నిన్ను వెతుకుతున్నారంటే వాళ్ళకి వేరే పనేం లేదా? అదేమిటండి, నేను మీ దగ్గర క్షమాపణలు అడగడానికి వస్తే మీరు ఇలా మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగింది? అదో పెద్ద కథలే సరోజ. జరిగింది అదిరా చిన్నాడా. ఈ హత్య కేసు నుంచి నేను బయటపడాలంటే లక్ష్మి మనకు దొరకాలి. నిన్ను రక్షించడానికే కాదురా, నేను పెళ్లి చేసుకుని పిల్లలు కండానికి కూడా లక్ష్మి దొరకాలిగా. మీరు పెళ్లి చేసుకుని పిల్లల్ని కండం ఈ ఏడాది లేట్ అయినా కొంపలు మునిగిపోలేదు. కానీ లక్ష్మి దొరకడం ఆలస్యం అయితే పోలీసులు ఇన్ని మూసేస్తారు.
పోలీసులు వచ్చేసారా? అయితే నేను మంచం కింద దాక్కుంటాను. మంచం కింద దాక్కోవడం పాతాళంలో దాక్కోవడం అనుకున్నావా? నీకు తెలీదేమో.